నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అటవీ ప్రాంతంలో నోరులేని వన్యప్రాణుల ప్రాణాలను హరిస్తున్న వేటగాళ్ల ఉచ్చులను ఫారెస్ట్ అధికారులు విజయవంతంగా భగ్నం చేశారు. రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని మారేడుమిల్లి ఫారెస్ట్ రేంజ్లో అడవి జంతువుల వేట కోసం అమర్చిన భారీ ఎత్తున విద్యుత్ వైర్లను, ప్రాణాంతక నాటు పరికరాలను అటవీశాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో వేటగాళ్లు అత్యంత ప్రమాదకరమైన రీతిలో భూమిలో పాతిపెట్టిన ఉచ్చులను అటవీ సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వెలికితీశారు. ఈ దాడుల్లో దాదాపు 500 రకాల విద్యుత్ తీగలను, ఫుట్లాక్ పరికరాలను, నాటు ఉచ్చులను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ వివరాలను జిల్లా అటవీ అధికారి డిఎఫ్ఓ శివకుమార్ గంగాల్ మీడియాకు వెల్లడించారు. ఏజెన్సీ పరిధిలో వన్యప్రాణులను కాపాడడం కోసం ప్రత్యేకంగా 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ బృందాలు నిరంతరం అడవుల్లో గాలిస్తూ వేటగాళ్లు ఎక్కడైనా వైర్లు లేదా ఉచ్చులు అమర్చినట్లయితే వాటిని గుర్తించి తక్షణమే తొలగిస్తాయని స్పష్టం చేశారు. అడవి జంతువుల ప్రాణాలకు ముప్పు తలపెట్టే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిరంతరం కష్టపడి, శ్రమించి వన్యప్రాణుల రక్షణే ధ్యేయంగా పనిచేసిన అటవీ సిబ్బందిని డిఎఫ్ఓ శివకుమార్ గంగాల్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రాణాంతకమైన విద్యుత్ వైర్లను, ఉచ్చులను గుర్తించి అడవిని క్లియర్ చేసిన సిబ్బంది సేవలని గుర్తిస్తూ వారికి ఆయన చేతుల మీదుగా రివార్డులను అందజేశారు. అధికారుల సకాలంలో స్పందించడం వల్ల అడవిలో ఎందరో మూగజీవాల ప్రాణాలు కాపాడబడ్డాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం అందరికీ. ఈరోజు మనము ఫారెస్ట్లో ఏమైతే స్నేర్స్ అంటే ఉచ్చలు, ట్రాప్స్, అడవి జంతువులు చంపడానికి ఏమైతే పెడతారో దానికి సంబంధించి మన వాచర్స్, అనిమల్ ట్రాకర్స్, బేస్ క్యాంప్ హెల్పర్స్ వీళ్ళందరూ కలిసి చాలా ఎఫర్ట్ పెట్టి వాళ్ళ లైఫ్ని కూడా రిస్క్లో పెట్టి చాలా ఎఫర్ట్తో ఇది చాలా టఫ్ వెదర్ కండిషన్లో, టఫ్ టెరైన్ కండిషన్లో ఇదంతా స్నేర్ తీశారు. ఇది ఎన్నో నెలల నుంచి వాళ్ళు తీస్తే ఈరోజు ఇంత మనం ఒక ప్రదర్శనగా పెట్టి వాళ్ళు చేసిన ఎఫర్ట్ని గుర్తించి రివార్డ్ ఇవ్వబోతున్నాము. సో వీళ్ళందరూ మన వాచర్స్, హెల్పర్స్, బేస్ క్యాంప్ హెల్పర్స్ అండ్ అనిమల్ ట్రాకర్స్ అండ్ మై రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఆర్ఓ మారేడుమిల్లి వీళ్ళందరి కంబైన్డ్ ఎఫర్ట్ వల్ల ఈరోజు మనం ఇంత ఉచ్చుల్ని తీయగలిగాము. సో దీనివల్ల ఎంతో వైల్డ్ లైఫ్ అనేది, అడవి జంతువుల ప్రాణం అనేది మనం రక్షించామని చెప్పుకోగలము. సో దీనికి ఏమైనా క్రెడిట్స్ ఉంటే అది వీళ్ళు చేసిన ఎఫర్ట్ వల్లే ఇదంతా అయింది. సో వచ్చే రోజులు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ తీస్తారు, ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి వాళ్ళ సేఫ్టీని కూడా వాళ్ళు గమనించుకొని చేస్తారని నేను చెప్పబోతున్నాను. అట్ సేమ్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఆడియన్స్కి మనం తరఫు నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తరఫు నుంచి మెసేజ్ ఏంటంటే, సో ఇప్పుడు మారేడుమిల్లి అనేది ఒక పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్గా మారింది. వచ్చే రోజుల్లో ఇంకా పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్గా వస్తుంది. సో దీంట్లో ముఖ్యమైన పాపులర్ అట్రాక్షన్ అనేది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో మనం ఎంత కాపాడుకుంటామో అంత ఎక్కువ మంది వస్తారు, అంత టూరిస్ట్ వస్తారు. దానివల్ల అంత లోకల్ ఎకనామీ బూస్ట్ అవుతుంది. దాన్ని స్టాప్ చేయండి. దీనివల్ల ఫారెస్ట్ కూడా బాగుంటుంది, వైల్డ్ లైఫ్ నంబర్స్ కూడా ఎక్కువ అవుతుంది అండ్ దీనివల్ల మీకే ఉపయోగం అవుతుంది. ఓన్లీ ఉద్యోగమే ఇది. ఫారెస్ట్ని పెట్రోల్ చేస్తారు మోస్ట్. ఇప్పుడు వర్షం కాకుండా, ఎండ కాకుండా ఈరోజు మనం చూస్తున్నాం ఎంత ఎండ ఉందని. సో ఈ హ్యూమిడిటీ అండ్ హీట్ వల్ల 44-45 డిగ్రీ దాకా కూడా టెంపరేచర్ ఉంది. అదేమీ లెక్కించుకోకుండా వాళ్ళు చాలా టఫ్ కండిషన్స్లో డే నైట్ కలిసి ఇదంతా తీశారు. సో వీళ్ళది ఓన్లీ డ్యూటీస్ ఫారెస్ట్ ప్రొటెక్షన్, పెట్రోలింగ్ అండ్ ఈ స్నేర్స్ని, ట్రాప్స్ని తీయడము. అండ్ చాలా రిమోట్ ఇన్సైడ్ డీప్ ఫారెస్ట్లో కూడా వీళ్ళు ఉంటున్నారు ఆ బేస్ క్యాంప్స్లో. సో ఇది పాపికొండ నేషనల్ పార్క్ అండ్ రిజర్వ్ ఫారెస్ట్. ఇప్పుడు మనం రోడ్లో వెళ్తున్నప్పుడు లెఫ్ట్ రైట్గా ఉండేదంతా రిజర్వ్ ఫారెస్ట్, డైరెక్ట్ నేషనల్ పార్క్ లేదు. నేషనల్ పార్క్ ఇంకొంచెం లోపల వెళ్ళాలి, కానీ వీళ్ళు కవర్ చేసే ఏరియాలో నేషనల్ పార్క్ కూడా వస్తుంది. సో వీళ్ళు ఎప్పటి నుంచో అపాయింట్ అయి ఉన్నారు, కొంతమంది 10-12 ఇయర్స్ నుంచి కూడా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. జాగ్రత్తగా ఉండమని మనం చెప్పాము. వాళ్ళకి హెచ్చరిక అనేది ఉంటుంది. చేస్తున్నప్పుడు దొరికిపోతే ఆబ్వియస్లీ చట్టపరంగా
ఇంప్రిజన్మెంట్ అయినా ఫైన్ అయినా అదైతే ఉంటుంది. కానీ ఆ లెవెల్కి మనం రీచ్ అవ్వకూడదు. అది చేయకుండా ఉంటే ఇంకా మంచిది, ఇక్కడున్న లోకల్ ప్రజలకు మంచిది, మన స్టాఫ్కు మంచిది, అండ్ అట్ సేమ్ టైం వైల్డ్ లైఫ్ అండ్ ఫారెస్ట్ కూడా మంచిది.